హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మీ జీవితం మీ చేతిల్లో రచయిత్రి లూయిస్ హారీ స్వీయ రచన 4వ భాగం. చర్చిలో పనిచేసినందువల్ల నన్ను నేను ప్రేమించుకోవడం, నన్ను నేను మంచిగా ఒప్పుకోవడం అన్న విషయాలు సరి అయినవి, మరి చాలా అవసరం అనిపించాయి. అయినా ఈ విషయాన్ని వాయిదా వేయసాగాను. ఎలాగైనా మీరు మంచి డైట్ ప్రాక్టీస్ చేయడానికి వాయిదా వేస్తారో అలాగా. ఇప్పుడు నేను ఎంత మాత్రం ఈ విషయాల్ని వాయిదా వేయలేకపోయాను. మొదట్లో నాకు అద్దం ముందు నిలబడి లూయిస్ నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం కష్టం అనిపించింది. కానీ అలాగే చెప్పుకోసాగాను. ఇలా చేస్తున్నప్పుడు గతంలో నన్ను నేను కించపరుచుకున్న సంఘటనలు ఎన్నో స్మరణకు రాసాగాయి. అన్నింటినీ పరిశీలించసాగాను. ఇలా అద్దం ముందు నిలబడి నన్ను నేను ప్రేమించుకోసాగాను. ఆ అద్దం ముందు నిలబడి నన్ను నేను ప్రేమించుకోవడం మరి ఇతర సాధనాల ద్వారా నాకు చాలా నయం జరిగింది. నా బాల్యం నుండి ఇప్పటిదాకా పేరుకుపోయిన క్రోధ భావనలు నేను సంపూర్ణంగా గమనించసాగాను. ఇప్పుడు వారిని నిందించడం అనే దాన్ని పూర్తిగా వదిలిపెట్టడమే నాకు చాలా ముఖ్యమైన విషయం. అవును, నా బాల్యం చాలా దారుణంగా ఉండేది. శారీరకంగా, మానసికంగా చాలా బలి కాబడ్డాను. అది ఎన్నో ఏళ్ల కిందటి మాట. కానీ ఆ విషయాల్ని తలుచుకొని ఈనాడు నన్ను నేను హింసించుకోవడంలో ఏమాత్రం అర్థం లేదు. ఈ విధమైన భావాలతోనే నా శరీరంలో క్యాన్సర్ పెరిగేటట్లు చేసుకొని నా శరీరాన్ని క్షీణింపజేసుకున్నాను. ఎందుకంటే నన్ను నేను క్షమించుకోలేదు, మరి ఇతరులను క్షమించి వదిలిపెట్టలేదు. నేను ఇప్పుడు పరిస్థితులకు అతీతంగా ఆలోచించి విషయాన్ని అర్థం చేసుకొని ఒక పసిపాపను వారు అలా పెంచారంటే, అలా చూశారంటే వాళ్ళ బాల్యం ఎటువంటి పరిస్థితులతో కొనసాగిందోనని ఒక అవగాహనకు వచ్చాను. ఒక మంచి థెరపిస్ట్ సాయంతో నాలో పేరుకుపోయిన ఈ క్రోధ భావాలను ఎలా బయటకు వెళ్ళగక్కాలో నేర్చుకున్నాను. ఎన్నో ఏళ్ల నాటి పేరుకుపోయిన నా క్రోధాన్ని, దీంట్లని బలవంతంగా గుద్దడం ద్వారా తీర్చుకున్నాను. ఇది నాలోంచి ఏదో వెళ్ళిపోయిన భావనను కలిగించింది. తర్వాత నా బాల్యంలో నా తల్లిదండ్రులను, పెద్దలను గుర్తుకు చేసుకున్నాను. వాళ్ళ జీవితాన్ని సునిశ్చితంగా పరిశీలించాను. నా అవగాహన పెరిగే కొద్దీ, పెద్ద మనసుతో ఆలోచించే కొద్దీ వారి బాధను అర్థం చేసుకున్నాక నా హృదయంలో వారిపై జాలి, దయ కలిగాయి. నా పరిస్థితికి వారిని నిందించడం అనే భావన నాలో నెమ్మదిగా కరిగిపోయింది. దీనితో ఒక మంచి న్యూట్రిషనిస్ట్ కోసం వెతికాను. నా శరీరంలో ఇన్నాళ్ళు జంకీ ఫుడ్, శరీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నా శరీరం పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకున్నాను. ఈ జంకీ ఫుడ్స్ మన శరీరాల్లో పేరుకుపోయి చాలా నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. అలాగే హాని కలిగించే ఆలోచనలు మనసులో పేరుకుపోయి జీవితంలో నెగిటివిటీని సృష్టిస్తాయి. చాలా ఎక్కువగా పచ్చి కూరగాయలతో కూడిన శాకాహారమే తీసుకోవాలని అతడు సలహా ఇచ్చాడు. మొదటి నెలల్లో కొన్నిసార్లు, వారానికి 3 సార్లు నా కోలంలోంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నాకు ఆపరేషన్ జరగలేదు. నేను చేసిన ఈ శారీరక, మానసిక హీలింగ్ విధానాల వలన 6 నెలల్లో గొప్ప డాక్టర్ చేత నా శరీరంలో క్యాన్సర్ ఛాయలు కూడా లేవన్న విషయం ధృవీకరించబడింది. ఇప్పుడు నా అనుభవం ద్వారా నేను చెప్పగలను, మన ఆలోచన విధానాల్లో మార్పు తెచ్చుకోవడం వలన మరి ఈ విషయాల్ని నమ్మి ఆచరించడం ద్వారా ఎటువంటి రోగంనైనా నయం చేసుకోవచ్చు. కొన్నిసార్లు జీవితంలో ఏ సంఘటననైతే మనల్ని తీవ్ర సంతాపానికి గురి చేస్తాయో అదే జీవితంలో అత్యున్నతమైన మేలును కూడా చేస్తాయి. నా జీవితంలో ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. జీవితపు విలువను ఒక సరికొత్త కోణంలో దర్శించసాగాను. నాకు నిజంగా ఏది ప్రధానమైనదో చూసి నిర్ణయించుకొని, ఒక చెట్టు కూడా కానరాని ఈ న్యూయార్క్ మహానగరాన్ని, మరి ఈ భయంకరమైన వాతావరణాన్ని వదిలిపెట్టేశాను. నా క్లయింట్స్ అయితే నేను లేకపోతే చస్తామనంతగా బాధపడ్డారు. సంవత్సరానికి 2 సార్లు వారిని పరామర్శించడానికి వస్తానని, ఇంకా అవసరమైతే టెలిఫోన్స్ ఉన్నాయని, నేను ఎక్కడున్న వారితో మాట్లాడవచ్చునని చెప్పి వారిని ఓదార్చాను. అక్కడ నా క్లినిక్ మూసివేసి నింపాదిగా కాలిఫోర్నియాకు ట్రైన్లో బయలుదేరాను. ఇక నా తర్వాత జీవితాన్ని లాస్ ఏంజల్స్లో మొదలు పెట్టదలుచుకున్నాను. థ్యాంక్ యూ.